ప్రజావాణిలో ఉన్నాను. 11 ఆ ప్రాంతంలో 11:15 ఆ టైంలో వచ్చింది. ఇమ్మీడియట్‌గా కలెక్టర్ గారి నోటీస్‌కి తీసుకెళ్ళాను. కలెక్టర్ గారు ఇమ్మీడియట్‌గా మనం జెడ్పీసీఓ గారు స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సార్‌ని నన్ను ఇమ్మీడియట్‌గా వెళ్ళమని చెప్పారు. అట్లాగే తహసీల్దార్ గారికి కూడా కలెక్టర్ గారు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. తహసీల్దార్ గారు నాకంటే ముందే హాస్పిటల్‌కి వెళ్ళి సూపరింటెండెంట్ గారితోని ఇక్కడ పిల్లల యొక్క ఆరోగ్యం ఎలా ఉంది కండిషన్ అనేది సార్ తెలుసుకున్నారు. సార్ వెళ్ళి అంటే మేము కూడా ఇమ్మీడియట్‌గా జెడ్పీసీఓ గారు ఈ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ సార్‌ని మేము కూడా వెళ్ళి పిల్లలతో కొంతమంది పిల్లల్ని కూడా అందరినీ కూడా అడగడం జరిగింది. సార్ తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా మేము అడగడం జరిగింది. అంటే ఎట్లా వాట్ ఈస్ వాట్ అని అంటే దానికి సంబంధించి సార్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత అది ఏ విధంగా అయిందనేది మనము చెప్పగలుగుతున్నాం. ఇప్పుడే బిఫోర్ చెప్పలేమని చెప్పారు. నిన్న మాత్రం పిల్లలు బ్రేక్ఫాస్ట్లో చపాతి, తర్వాత ఇది ఆలు కుర్మా, మధ్యాహ్నం బగారా రైస్, చికెన్ కర్రీ, తర్వాత కర్డ్. ఈవినింగ్ టైంలోనేమో మనకి డిన్నర్ టైంకి బెండకాయ టమాటా, తర్వాత వైట్ రైస్, ఆ తర్వాత మనకి అది నైట్ డిన్నర్. ఆ నైట్లో ఆ పిల్లలకి ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే కొన్ని రొటీన్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఏఎన్ఎం గారు ఉన్నారు. ఆ పిల్లలకి మోషన్ కంట్రోల్ అయ్యే ట్యాబ్లెట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. నైట్ వరకు 10 గంటల వరకు కూడా ప్రాబ్లం కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ వీళ్ళు మానిటరింగ్ చేసుకుంటున్నారు హెచ్ఎంఐడి హెచ్డబ్ల్యూ. ఆ తర్వాత ఏమైంది, మార్నింగ్ కాల్ వచ్చింది ఇట్లా ఇమీడియట్గా పిల్లలకి ఇది అవుతుందని. హెచ్డబ్ల్యూ గారు యాకూబ్ గారు చెప్పారు, అట్లాగే హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పారు. ఇమీడియట్గా మీరు కోఆర్డినేట్ చేసుకుని హాస్పిటల్కి ఇమీడియట్ వెళ్ళండి అని చెప్పి సార్ మేము రావడం జరిగింది. ఇప్పుడు టోటల్ 27 అక్కడ ఉన్నారండి. అందులో 5 పిల్లలకు ఇది ఉంది. మిగతా పిల్లలు నార్మల్ ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్ జస్ట్ 5 మాత్రము అక్కడ మనకు ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టారు. దేనివల్ల వచ్చింది అనేది అంటే ఇప్పుడు మొత్తం అందరం చూసాము, ఆఫీసర్స్ టీం అంతా చూసాము. అక్కడ అదేది అపరిశుభ్రత అనేది మనకు అక్కడ కనిపించింది. సో దానిపైన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఆ రిపోర్టు సబ్మిట్ చేస్తాము. అట్లాగే వాటర్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. వాటర్ శాంపిల్స్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఫైనల్ కన్క్లూజన్ మేము రిపోర్టు కలెక్టర్ మేడం గారికి ఇచ్చేస్తాము, సబ్మిట్ చేస్తాము. ఫర్దర్ యాక్షన్ కలెక్టర్ మేడం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా పిల్లలు ఇప్పుడైతే ఫైన్ స్టేబుల్గా ఉన్నారు.